ఏమండి, మీ కూతురు పెళ్ళంటూ చేసుకుంటే నరహరి బావనే చేసుకుంటానంటా ఉంది, లేకపోతే నుయ్యో గుయ్యో చూసుకుంటానంటా ఉంది. మీరు వెంటనే పక్క గ్రామంలో ఉన్న రమణయ్య ఇంటికి వెళ్ళి మన అమ్మాయిని వాళ్ళ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తామని సంబంధం కలుపుకొని రండి. భార్య చెప్పినట్లు గురవయ్య పక్క గ్రామానికి బయలుదేరి వెళ్తాడు. ఏమన్నయ్య, చాలా రోజుల తర్వాత ఉన్నట్టుండి ఇంటికి వచ్చావు. వదిన ఎలా ఉంది? నీ కూతురు కమల బాగుందా? ఇన్ని రోజుల తర్వాత ఆ ఇంటికి వచ్చావు, ఏమైనా విశేషమా? చెప్పు అన్నయ్య, చెప్పు. మన కమలాకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెళ్లి సంబంధాలు చాలా వస్తున్నాయి. పెళ్ళి చేసుకోమంటే చూసుకోవడం లేదు. బయట సంబంధాలు నాకు వద్దు. నాకు నరహరి బావ అంటే ఇష్టం. నేను బావని పెళ్ళి చేసుకుంటాను, లేకపోతే ఏ నొయ్యో గొయ్యో చూసుకుంటానను అంటుంది. ఇక నాకు ఒకే కూతురు, నీకు కూడా ఒకే కొడుకు. మీరు ఒప్పుకుంటే ఒక మంచి రోజు చూసి ముహూర్తం పెట్టుకుంటాం బావా. నువ్వు చెప్పింది బాగానే ఉంది సుబ్రహ్మణ్యం. నాకు చాలా సంతోషం. నీ కూతురు నా ఇంటి కోడలు అవుతుందంటే నాకు మహా ఆనందం. నాకు ఇంకా మహా సంతోషం. కానీ మా ఊడు మా దగ్గర ఉండడం లేదు. 2 మాసాల నుంచి ఈ ఊరు తూర్పున ఒక నది ఒడ్డున గుడిసి కట్టుకుని అందులో ఉంటున్నాడు. అలా ఎందుకు చేస్తున్నాడు అని అడిగితే మాకు ఎటువంటి సమాధానం చెప్పడం లేదు. ఇంటికి కూడా రావడం లేదు. ఇది వాడి వాలకం. ఏమండి, వాళ్ళు ఒప్పుకున్నారా? మన అమ్మాయిని ఆ ఇంటి కోడలుగా చేసుకుంటానికి ఇష్టపడ్డారా? కట్న కానుకలు ఏమైనా అడిగారా? చెప్పండి. ఆ నరహరిని మరిచిపో. వాడితో నీ కూతురి పెళ్ళి జరగదు. ఎందుకంటే 2 మాసాల క్రితం నరహరి ఇల్లు వదిలి వెళ్ళిపోయాడంట. అదే గ్రామంలో తూర్పున ఉన్న అడవిలో ఒక చెరువు గట్టు మీద ఒక చిన్న కుటీరం లాంటిది కట్టుకొని అందులోనే ఉంటున్నాడంట. తన వాళ్ళు కలవడానికి, కనీసం మాట్లాడడానికి ఇష్టపడటం లేదు. ఇటువంటి సన్యాసిని మన అమ్మాయికి ఇచ్చి ఎలా పెళ్లి చేస్తాము చెప్పు? విన్నావు కదా మీ నాన్న చెప్పింది. ఇక ఆ పనికి మాలిన వాడిని వదిలే మన ఊళ్ళో ఉన్న మునసబు కుమారుడు జగ్గయ్యని పెళ్లి చేసుకో. జగ్గయ్య చాలా అందగాడు. తల్లిదండ్రుల మాటను చక్కగా వింటాడు. ఆస్తి పాస్తులు కూడా ఉన్నాయి. వాడిని గనుక నువ్వు పెళ్లి చేసుకుంటే సుఖపడతావు. అంతేకాక మా కళ్ళెదురే ఉంటావు. అమ్మా, నువ్వు ఇంక మాట్లాడింది చాలు. బావ ఏమీ అలాంటి వాడు కాదులే. బావ చాలా గొప్పవాడు. నాకు బాగా తెలుసు. ఏదో మొత్తానికి జరిగింది. ఉండు, నేను బావ దగ్గరికి వెళ్ళి ఏం జరిగిందో తెలుసుకుని వస్తాను. చూడమ్మా, అంతవరకు నా పెళ్లి గురించి మీరు నాతో మాట్లాడకండి. ఆ రాత్రంతా లలితకు నిద్ర లేదు. నరహరిని కలిసి నిజానిజాలు తెలుసుకోవాలని అనుకునింది. తను నరహరిని చూడడానికి వెళతానంటే ఇంట్లో ఒప్పుకోరు. అందువల్ల ఆమె చీకటితోనే ఇల్లు వదిలి బయలుదేరింది. నడిచి నడిచి ఆమె నరహరి కుటీరం వేసుకున్న చెరువు గట్టుకి చేరేసరికి సాయంత్రం అయిపోతుంది. నరహరి చెరువు గట్టు మీద కూర్చొని ఉంటాడు. అతడు ఒక్కసారిగా లలితను చూసి ఆశ్చర్యపోతాడు. అంతలోనే బాగా చీకటైపోతుంది. నరహరి ఒక్కసారిగా బర్రిగా మారిపోతాడు. ఆ బర్రె రూపాన్ని చూసి లలిత కళ్ళు తిరిగి కింద పడిపోతుంది.
కాసేపు తరువాత నరహరి మనిషి రూపంలోకి వస్తాడు. లలితకు మెలకువ వస్తుంది. బావతో ఇలా అంటుంది, ఏంది బావా, అసలు ఏమి జరిగింది? నువ్వు బర్రెలాగా మారిపోవడం ఏంటి బావా? ఈ స్థితికి కారణం ఎవరు? చెప్పు బావా, చెప్పు. ఆమె మాటలు విన్న నరహరి ఇలా అంటాడు, ఈ రహస్యం ఎవరికి తెలియకూడదని నేను ఇక్కడ ఉంటున్నాను. చివరికి నీకు తెలిసిపోయింది. ముఖ్యంగా నీకు తెలియకూడదని నేను ఇక్కడ ఉంటున్నాను. 2 మాసాల క్రితం నిన్ను చూడాలనిపించింది నాకు. మీ గ్రామానికి బయలుదేరాను. నిన్ను చూడాలని ఆతృతతో అడవిలో అడ్డుదారి పట్టాను. అడవిలో ఒక చింత తోపు చేరేసరికి సాయంత్రం అయిపోయింది. ఆ తోపులో ఒక గుడిసె ముందు నులక మంచం మీద రాగి రంగు జుట్టు దువ్వుకుంటూ ఒక వికార స్త్రీ కూర్చొని ఉంది. కారు నలుపు శరీరం, గద్ద ముక్కు, ఎర్ర అంచు నల్ల చీర కట్టుకొని ఉంది. వెంటనే ఆమె నన్ను చూసి చాలా ఆశపడింది. ఎక్కడికి రా నీ ప్రయాణం అని నన్ను అడిగింది. నా గురించి నీకెందుకు? నాకు కాబోయే భార్యను చూడడానికి వెళ్తున్నానని. నీకేమైనా అభ్యంతరమా అని నేను కోపంగా అడిగాను. అవును, అభ్యంతరమే అంటూ ఆ వికారి గద్ద ముక్కు ముందు చాచి రాగి రంగు జుట్టు ముడి వేస్తూ, నేను పెళ్ళి కావాల్సిన దాన్ని, మన ఇద్దరం ఈ చింత చెట్టు సాక్షిగా పెళ్లాడదాం అంది నాతో. నన్ను అందగాడు అన్నావు సరే, నీ అందం సంగతి ఏమిటి? నీ దిక్కుమాలిన ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? గద్ద ముక్కు, కారు నలుపు నువ్వు అని నేను వెటకారం చేశాను. నన్ను గద్ద ముక్కు అంటావా, నేను కారు నలుపు అంటావా, నన్ను నువ్వు అవమానిస్తావా అంటూ ఏదో మంత్రం జపించి నన్ను నాకన్నా వికారమైన బర్రిగా మారిపో అని శపించింది. లలిత నరహరితో ఒక్క మాట కూడా అనకుండా తిరుగు ప్రయాణం అవుతుంది. మంత్రగత్తెను కలుసుకొని తన బావకు పట్టిన దుర్వ్యవస్థను తొలగించాలి అని ఆలోచిస్తుంది. లలిత చింతతోపు చేరుకునేసరికి మధ్యాహ్నం అయిపోతుంది. అప్పుడు మంత్రగత్తె చింత చెట్టు నీడలో నులక మంచం ఈడ్చుకుని దాని మీద కూర్చొని ఏదో తింటూ ఉంటుంది. అప్పుడు లలిత చొరవగా పోయి మంత్రగత్తె పక్కన మంచం మీద కూర్చుంటూ ఇలా అంటుంది, అక్కయ్య, భోజనం వేళ ఏదో పలహారంతో సరిపెట్టుకుంటున్నావేంటి? అందుకే ఇలా చిక్కి శూల్యమైపోతున్నావు. ఎవరివే నువ్వు? దారిన పోయేదానివి వరుస కలుపుతూ మంచం మీద కూర్చున్నావు. ఎంత ధైర్యమే నీకు? అక్క, నీ చెల్లి లాంటి దాన్ని. ఇంతకు బావెక్కడక్క? అయ్యో, ఈ జన్మలో అదృష్టం ఉన్నట్టు లేదు. నా మంత్రాలన్నీ నాతోనే అంతరించిపోతాయి. అదే నాకు చాలా బాధగా ఉంది. అదేంటక్క అలా అంటున్నావు? నువ్వు మంత్రశక్తితో నచ్చిన వాడి మనసు మార్చి పెళ్లి చేసుకోలేకపోయావా? ఒకరోజు నేను చింత చెట్టు కింద కూర్చొని ఉంటే హిమాలయాల్లో గుహల నుంచి బయలుదేరి ఒక మంత్రగాడు నీకు మంత్రాలు నేర్పుతాను అన్నాడు. దానికి నేను సరే అన్నాను. ముందు కీడు చేసే మంత్రాలు నేర్చుకున్నాను. ఆ తరువాత విరుగుడు మంత్రాలు, మేలు చేసే మంత్రాలు, మనసు మార్చే మంత్రాలు
నేర్చుకుందామని అనుకున్నాను. అంతలోనే వాడు కొండవాగులో కాలు జారి పడి ఎట్లో కొట్టుకుపోయాడు. నేను మనిషిని బర్రెగా మారుస్తాను, మరి బర్రెను పందిగా మారుస్తాను, కానీ తిరిగి మనిషిగా మార్చే శక్తి నాకు లేదు. ఒకవేళ నేను చనిపోతే వాళ్లకు మనిషి రూపం వస్తుంది. ఇదే నేను నేర్చుకున్న మంత్రాలు. లలిత మంత్రగత్తెని ఎలాగైనా చంపాలని నిర్ణయించుకుంటుంది. ఒకరోజు మంత్రగత్తె మంచం మీద నిద్రపోతూ ఉంటే లలిత ఒక పెద్ద బండరాయి తీసుకుని తన తలను పగలగొట్టి చంపేస్తుంది. వెంటనే వాళ్ళ బావ బర్రె నుండి మనిషిగా మారిపోతాడు. ఆ విధంగా మంత్రగత్తె చావగానే నరహరికి నిజ రూపం వచ్చేస్తుంది. అప్పుడు లలితకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ నరహరి ఇలా అంటాడు: లలిత, నువ్వు నాకు పునర్జన్మని ప్రసాదించావు. జీవితాంతం నీకు రుణపడి ఉంటాను. నీకు తెలియదు బావా, రుణబంధం ఉన్న వాళ్ళనే భార్యాభర్తలు అంటారు అంటూ లలిత ఆనందపడుతుంది. ఇద్దరూ పెళ్లి చేసుకుని సుఖంగా సంతోషంగా పిల్లా పాపలతో జీవిస్తారు. ఫ్రెండ్స్, మీకు గనక ఈ స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.